గండికోట వైష్ణవి హత్య కేసు మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియా పరంగా కూడా ఫుల్ హాట్ టాపిక్‌గా మారిపోవడం చూసాం. అయితే ఇప్పుడు ఆ కేస్‌ని మూసేశారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే 22 రోజులైనా కూడా ఎటూ తేలలేదు ఈ కేసులో. అందుకోసమే దీన్ని క్లోజ్ చేశారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి కేస్ అప్డేట్స్ ఏంటి? నిజంగా మూసేశారా? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? కేసు అప్డేట్స్ లేవు యాక్చువల్‌గా. అప్డేట్స్ లేకపోవడం వల్లే దీని మీద పుకార్లు బయలుదేరాయి. ఎందుకంటే మరుసటి రోజే ఆహ్, మేము నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడతామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించాడు. ఇది మండే జరిగితే మంగళవారం సాయంత్రమే ప్రవేశపెడతామని చెప్పాడు. ఇది జూలై 14థ్ మండే జరిగింది ఈ హత్య. వైష్ణవ్ అనే అమ్మాయిని లోకేష్ అనే అబ్బాయి 8 గంటల 32 నిమిషాలకి గండికోట లోపలికి బైక్‌లో పల్సర్ బైక్‌లో తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 10:40కి అతను ఒక్కడే బయటకొచ్చాడు. 10:49కి ఆ అమ్మాయి సీసీటీవీలో కనబడింది. ఆ తర్వాత విచారణలో 11:45 నుంచి 1:45 మధ్యలో ఈ అమ్మాయి చనిపోయినట్టుగా నిర్ధారించారు. అయితే 11-12 గంటల మధ్యలో కొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు. అందులో ఈ అమ్మాయి ఉందని చెప్తున్నారు. అంటే 12 గంటల వరకు ఈ అమ్మాయి చనిపోయే అవకాశం లేదని తర్వాత అనౌన్స్ చేశారు. సో, అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు రకరకాల కథనాలు క్రియేట్ అవుతున్నాయి. ముందుగా లోకేషే చంపుంటాడు అనేది ఒక వార్తొచ్చింది. దాని తర్వాత పోలీసులు ఈ కోయ ప్రవీణ్ గూడా లోకేష్ చంపలేదని మేము నిర్ధారించుకున్నాం. ఎందుకంటే ఆ అబ్బాయి 10:40కి బయటకొచ్చాడు. ఆ తర్వాత అతను ఏ పద్ధతిలో గూడా ఎళ్ళలేదు. ఆ తర్వాత అతను ఎక్కడున్నాడనే దానికి కూడా ఎలిబి ఉంది. కాబట్టి అతను చంపలేదనేది నిర్ధారించుకున్నారు. దాని తర్వాత ఈ సురేంద్ర అనే బ్రదరు ఉన్నాడు ఈ అమ్మాయికి. సురేంద్ర కొండన్న అనే కొండన్న కజిను, సురేంద్ర కూడా కజినే. సొంత అన్న పేరు బ్రహ్మయ్య. సో, వీళ్ళ ముగ్గురు ఆ ప్రాంతాల్లోనే ఉన్నారు అనే వార్తలొచ్చాయి. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సెల్ టవర్ దీని ద్వారా పట్టుకున్నాం. వాళ్ళని మేము గుర్తించాము. అక్కడే ఉన్నారు. వాళ్ళే చంపారు. ఇది పరువు హత్య అని వార్తొచ్చింది. మొదట్లో ఏమో లోకేష్ వాళ్ళ మేనమామ ఒక మాజీ డీఎస్‌పీ ఫ్రెండు అతను ఎంటర్ అయ్యి దీన్ని ఆపాడని ఒక వార్తొస్తే, తర్వాత ఇది పరువు హత్య వీళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి, ఈ పరువు హత్య జరిగింది. ఇప్పుడు పరువు హత్య అంటే మళ్ళీ అది పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఇబ్బందవుతుంది అనేది చెప్పారు. అందుకనే పోలీసులు దీన్ని తాచారం చేస్తూ ఆహ్, ఏవేవో చెప్తున్నారు అని చెప్తున్నారు. ఒక వారం క్రితం మళ్ళీ డీఐజీ కోవి ప్రవీణ్ మాట్లాడుతూ, మా చేతిలో ఏమి దివ్య శక్తులు లేవు. ఎందుకంటే ఇది క్లియర్‌గా మాకు సాక్ష్యాలు దొరకట్లేదు. సీసీటీవీ ఫుటేజ్ 2 చోట్ల సీసీటీవీ కెమెరాలున్నాయి. ఒకటేమో టోల్ దగ్గర ఉంది. ఒకటి గుడి ఎంట్రన్స్‌లో ఉంది. లోపల ఒక రెస్టారెంట్, హోటళ్లున్నాయి. హరిత ఆహ్, ఇదుంది. దాంట్లో హరిత లాడ్జిలో కెమెరా పనిచేయట్లేదు. వీళ్ళిద్దరు 2 గంటల పాటు హరిత లాడ్జిలో అయితే ఉన్నారు. తర్వాత ఏం జరిగిందని తెలీదు. ఆమె మీద లైంగిక అత్యాచారం అయితే జరగలేదు. కానీ బట్టలైతే ఇప్పుడున్నాయి. ఆమె మీద విపరీతంగా గాయాలైతే ఉన్నాయి. ఒక కన్ను సరిగా కనిపించట్లేదు. ఆ తర్వాత మాకు బాడీ అంతా రక్కుకున్నట్టుంది. లోదెబ్బలు ఎక్కువ పడినట్టున్నాయి. లివరు పోస్ట్‌మార్టంలో ఏందంటే లివరు ఒక 8 ఇంచులు నల్లగా కమిలిపోయినట్టుగా తెలుస్తుంది. పొట్టలో బాగా గుద్దినట్టుగా తెలుస్తుంది. అనేది ఆహ్, అంటే వాళ్ళు ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతిని ఇంటర్నల్ బ్లీడింగ్ గడ్డగట్టి 1 లీటర్ వరకు రక్తం గడ్డగట్టింది లోపల. సో, ఆమెను బాగా చిత్రహింసలు పెట్టయితే చంపారనేది అర్థమవుతుంది. దీని నుంచి వాళ్ళేందంటే ఒకటి వీళ్ళ ఈ ముగ్గురు బ్రదర్సే చంపి ఆహ్, లైంగికంగా ఎవరో ఏదో చేశారని చెప్పడానికి బట్టలిప్పి ఆ బాడీని అక్కడేసుండాలి. ఎందుకంటే ఒక్కరే చంపి ఇలా చేయడం కష్టం. రంగనాథ స్వామి టెంపుల్‌కి వెనక చంపినట్టుగా అర్థమవుతుంది. ఒక చోట బ్యాగ్ ఉంది. ఒక చోట అమ్మాయి చున్నీ ఉంది. ఇంకొక చోట చెవి దుద్దు పడిపోయింది. ఇలాగా చూసుకున్నప్పుడు ఒక చోట చంపి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వేసినట్టుగా అర్థమవుతుంది. సో, దీనికి ఇద్దరు ముగ్గురైతే చేసుంటారని. సో, ఒకటేమో పరువు హత్య అయితే ఈ ముగ్గురు బ్రదర్స్ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి 11థ్ డేనే డేట్‌లోనే ఆ అమ్మాయి, ఆ అబ్బాయికి వీళ్ళ అమ్మ ఫోన్‌లో నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. ఇట్లా మా అన్న 14వ తేదీ ఊరెళ్తున్నాడు. మా అమ్మ గూడా మా సొంతూరు ఆహ్, అక్కడ ఆహ్, సొంతూరుకి హనుమగుత్తి వాళ్ళది. ఎర్రగుంట్ల మండలం. ఆ సొంతూరుకెళ్తుంది.
అని నువ్వు రా నన్ను గండికోటకి వెళ్తాము అని ఈ అమ్మాయి మెసేజ్ పెట్టింది. అది వాళ్ళకి అర్థమయ్యి ఈ అమ్మాయి మారట్లేదు. ఎందుకంటే వీళ్ళ సొంతూరు హనుమగుర్తు నుంచి 4 నెలలకు ముందు ప్రొద్దుటూరు వచ్చారు. ఎందుకంటే వీళ్ళిద్దరి ప్రేమ గురించి అనేక పంచాయతీలు జరిగాయి. అతన్ని కొట్టారు కూడా గతంలో ఈ బ్రదర్స్ లోకేష్‌ని. పంచాయతీ జరిగి వాళ్ళ మేనమామ పంచాయతీ పెద్దగా ఉండి మా వైపు నుంచి ఇంకా ఏమి తప్పు జరగదు అని హామీ ఇచ్చాడు. కానీ వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉన్నారని చెప్పి ఈ అమ్మాయిని ప్రొద్దుటూరు తీసుకొచ్చి గీతం కాలేజీలో జాయిన్ చేసి కాలేజీకి దగ్గరగా ఉండే సారవకట్ట వీధిలో వీళ్ళు కాపురం ఉంటున్నారు. వీళ్ళ నాన్న పసుపులేటి కొండయ్య, అమ్మ దస్తగిరమ్మ. సో ఈ అమ్మాయిని అందుకనే వీళ్ళ బ్రదర్స్‌లో ఎవరో ఒకరు కొండన్న గాని, బ్రహ్మయ్య గాని కాలేజీలో డ్రాప్ చేసి వస్తున్నారు. మళ్ళీ పికప్ చేసుకొని వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి 11వ తేదీ పెట్టడం వల్ల వీళ్ళకి ముందే తెలిసి వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఆ అమ్మాయి వీళ్ళు ఊరెళ్ళకుండా అక్కడే ఉండి ఆ అక్కడే గండికోటలో వీళ్ళు వెళ్ళి ఈ అబ్బాయి వచ్చేసినాక వీళ్ళెళ్ళి ఆ అమ్మాయిని చంపేసి అలా చేశారనేది ఒకటి. రెండో వెర్షను ఇక్కడ ట్రావెలర్స్ టూరిస్టులు వెళ్తారు కదా! వీళ్ళేమన్నా చంపారా అనేది ఒక యాంగిల్‌లో చూస్తున్నారు. అందుకోసం అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లు, అక్కడ ఎంట్రీ అన్నీ చూసుకున్నప్పుడు దాదాపు 350 మంది ఆ రోజు ట్రావెలర్స్ ఉన్నారు. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో 11:45 నుంచి 1:45 ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో 69 మంది ఉన్నట్టుగా టెలిఫోన్ సిగ్నల్ చేశాము. వాళ్ళందరిని విచారిస్తున్నాం. సో వీళ్ళందరినీ ఒకవేళ విచారించినా గూడా పోలీసులు పైగా 18 బృందాలు 50 మందికి పైన పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. ఇదంతా చూస్తే 22 రోజులు పడతదా ఈ హత్య తేలడానికి అనేదైతే మనకి ఎవరికైనా అనుమానాలు వస్తాయి. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే కేస్ క్లోజ్ చేసేశారు. దీంట్లో ఎవరు దొరకరు ఖచ్చితంగా అనేది. పైగా ఆ లోకేష్‌ని ఇంటికి పంపించకుండా పోలీస్ స్టేషన్‌లో లేడని చెప్తున్నారు. అతన్నేం చేశారో తెలీదు. అతన్ని కూడా మాయం చేసేస్తారా? ఎందుకంటే అతను నిజాలు చెప్తాడని అన్న భయం కూడా ఉంది. సో మొత్తంగా పోలీసులైతే కేసు క్లోజ్ చేసేసారు. ఇంకేమీ జరగదు దీంట్లో. ఈ కేసు మర్చిపోవాల్సిందే. మీడియా కూడా 2 రోజులు హడావిడి చేసి ఇంకొక కేసుకెళ్ళిపోతుంది అన్న యాంగిల్‌తో దీన్ని సాగదీసి పోలీసులు పక్కన పెట్టేయాలన్నట్టుగా కనపడుతుంది. మనకి ఇలాంటి కేసులు బోలెడున్నాయి. మనకి వివేకానంద రెడ్డి కేసే ఉంది. అది ఇప్పుడు 6 ఏళ్లయింది. ఇప్పటివరకే తేలలేదు. అది తేలదు ఎప్పటికి. ఇలాంటి కేసులు తేలవనమాట. అంటే తేల్చకూడదు అని గాని పై స్థాయిలో నిర్ణయించుకుంటే అవి తేలవు. తేల్చేయమని గాని వాళ్ళకి ఆర్డర్ ఇస్తే 2 రోజుల్లో వాళ్ళన్నట్టు మంగళవారం నైట్‌కంతా తేల్చేసి ఉండేవాళ్ళు. కానీ తేల్చట్లేదంటే అర్థం క్లియర్‌గా పోలీసులు తేల్చదలుచుకోలేదు కాబట్టి తేల్చట్లేదు అనేది ఇప్పుడు అందరూ గూడా అక్కడ లోకల్‌గా ఉన్న కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళంతా గూడా ఇదే చెప్తున్నారనమాట. ఓకే. కాబట్టి మనం వైష్ణవి హత్య కేసు మర్చిపోవడం మంచిది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.